ఈరోజు హనంకొండ జిల్లా కలెక్టరేట్ దగ్గర సిపిఎం పార్టీ కాజీపేట మండలం ఆధ్వర్యంలో పేదవాళ్ళందరినీ సమీకరించి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇండ్లేసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని చెప్పి, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కబ్జా గురి అయితేనేయో వాటిని రక్షించి ఈ పేదలందరికీ కూడా గుడిసెలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ల మీద ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాను. సిపిఎం పార్టీ గత సంవత్సరం నుంచి వెళ్ళి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉండి రియల్ ఎస్టేట్ కబ్జాకోరులు ఆక్రమిస్తున్నారో వాటిని వెలికి తీసి ప్రజలందరినీ సమీకరించి గుడిసెలేయడం జరిగింది. ఈ కాజీపేట మండల ప్రాంతంలో కూడా పిఎఫ్ సెంటరు, అట్లాగే కందులబండ ప్రాంతంలో పేదవాళ్ళందరినీ సంబెబండలో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు భూమి ఆక్రమించుకుంటా అంటే సిపిఎం పార్టీ పేదలకు సమీకరించి గుడిసెలేసింది. ఈ గుడిసెలను దౌర్జన్యంగా ప్రభుత్వ అధికారులు కూలగొట్టిలు తప్ప ఇప్పటి వరకు ఆ భూమి చుట్టూ పెన్షన్ పెట్టి ఆ భూమిని కాపాడే పరిస్థితి లేదు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను, మేము ఇచ్చిన అప్లికేషన్ కానీ అట్లాగే అక్కడ వేసుకున్న గుడిసె బస్సులందరినీ కూడా మీరు విచారణ చేసి పరిశీలించి వాళ్ళు అర్హులైన వాళ్ళందరికీ అక్కడికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఆ సమస్య పరిష్కరించలేరు. డిమాండ్ చేసేది ఏంటంటే ఆ భూములను కాపాడండి, తర్వాత అర్హులైన పేదలందరికీ కూడా అక్కడే పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అదే కాదు, ఈ నగరంలో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక ప్రాంతాలలో ఇండ్లు వేసుకొని ఉన్నారు. అందులో కాజీపేట మండల ప్రాంతంలో సూర్జిత్ నగర్లో 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా నువ్వు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఆ పేదలందరినీ సర్వే చేసి వాళ్ళందరికీ కూడా అక్కడనే పట్టా ఇండ్లు కట్టేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. ఈ నగరంలో ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో కానీ పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి భూములను కబ్జా చేస్తాం, ప్రజలను సమీకరించి గుడిసెలేయిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకోసమే అంత దూరం రాకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారుల గారికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.